హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ రీడ్ ఏ టెక్స్ట్ ఫైల్ అండ్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ లైన్స్, వర్డ్స్ అండ్ క్యారెక్టర్స్ అండి. సో మనం ఒక టెక్స్ట్ ఫైల్ ఇన్పుట్ కింద తీసుకుంటామండి ఒక పాత్. ఆ పాత్లో ఉన్న టెక్స్ట్ ఫైల్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేయడమే మన టాస్క్ అండి. ఓకే, కౌంట్ చేసి రిజల్ట్ ఇవ్వాలన్నమాట. సో ఫంక్షన్ మొదలు పెడదాము. సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్గా మనం తెలుసుకోవాల్సింది ఒక 2 స్టేట్మెంట్స్ ఉంటాయి. అవి తెలుసుకున్నామంటే ఈజీగా మేనేజ్ చేయొచ్చండి. ఓకే, ఫంక్షన్ రాస్తున్నప్పుడు మీకు అర్థమైపోతుంది. ఓకే, సో ఫంక్షన్ నేమ్ వచ్చి కౌంట్ అండర్ స్కోర్ ఫైల్ అండర్ స్కోర్ స్టాట్ అని పెడుతున్నానండి. స్టాట్స్ అని పెడదాము. సో దాని స్టాట్సే కదా మనం తెచ్చుకుంటున్నాము కాబట్టి స్టాట్స్ అని పెట్టానండి. సో ఇక్కడ ఒక పారామీటర్ ఇద్దామండి, ఫైల్ అండర్ స్కోర్ పాత్. ఎందుకంటే ఒక పాత్ తీసుకోవాలి కదా మనం, ఆ పాత్ గురించి ఈ పారామీటర్స్ యూస్ చేస్తాను అనమాట అండి. సో ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ మీరు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాను కదండి, ఇది స్టేట్మెంట్ అండి. ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా ఫంక్షన్ని రాసేయచ్చండి. ఓకే అండి. సో మనం ఏదైతే పారామీటర్ ఇచ్చామో ఆ పారామీటర్ ఆర్ అని ఇచ్చాలండి. ఇక్కడ చూడండి, ఆర్ అంటే ఏంటంటే రీడ్ అనండి. ఇక్కడ డబ్ల్యూ పెట్టామనుకోండి, ఇదే ఫంక్షన్ రైట్ కింద అవుతుంది అనమాట, మనం ఫైల్ని రైట్ చేయడానికి అనమాట. సో ఇప్పుడు మనం రీడ్ చేయాలి కాబట్టి ఆర్ అని పెట్టుకుందామండి. ఓకే, ఈ టోటల్ ఫంక్షన్ని యాజ్ ఫైల్ అని కాల్ చేస్తున్నానండి. అంటే ఈ ఎంత ఫంక్షన్ని ప్రతిసారి మనం పిలుచుకోకుండా, అంటే ప్రతిసారి మనం కాలప్ చేసుకోకుండా, కావాలి అనుకున్నప్పుడల్లా దీన్ని ఫైల్ అని ఒక నేమ్తో కాలప్ చేస్తున్నాను అనమాట అండి. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఫైల్ రీడ్ అయిపోయింది. సో నెక్స్ట్ అందులో ఉన్న ఆ లైన్స్ని రీడ్ చేయాలి. అంటే ఫైల్ రీడ్ అయిందని ఏంటంటే ఫైల్ని ఓపెన్ చేసింది అనమాట. అంటే మనకి ఫంక్షన్ ఫైల్ ఓన్లీ ఓపెన్ చేసింది. ఓపెన్ చేసిన లోపల కంటెంట్ ఏముంది అనేది రీడ్ చేయాలంటే దానికి ఒక స్టేట్మెంట్ ఉంటుందండి. ఆ స్టేట్మెంట్ ఫంక్షన్ చెప్తాను మీకు. చూడండి, మనం దానికి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాము లైన్స్ అని. ఓకే, సో లైన్స్ కదా మనం రీడ్ చేస్తుంది లోపల. సో అందుకని లైన్స్ అని తీసుకున్నాను. ఈక్వల్ టు ఓకే ఫైల్, అంటే మన ఫంక్షన్ పైన ఫంక్షన్ కాల్ చేస్తున్నానండి. ఈ ఫంక్షన్ దీన్ని ఫైల్ కింద కాల్ చేస్తున్నాను. అంటే ఇదంతా కాల్ చేయడం కంటే మనం ఈజీగా దీన్ని కాల్ చేయడం ఈజీ కదండి, అందుకనే దాన్ని కాల్ చేశాను అనమాట. డాట్. ఇప్పుడు దీంట్లో కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, చూపిస్తాను చూడండి. ఇదిగో చూసారండి, ఇవన్నీ ఫంక్షన్స్ అండి. ఇక్కడ మనకి ఏ ఫంక్షన్ కావాలంటే ఆ ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి. మనకి ఇప్పుడు కావాల్సిన ఫంక్షన్ ఏంటండి, రీడ్ లైన్. ఓకే, రీడ్ లైన్ కాదండి, లైన్స్, ఎందుకంటే మల్టిపుల్ లైన్స్ ఉంటాయి అందులో మనకి. సో మనకు రీడ్ లైన్స్ తీసుకుందాం అండి. ఓకే, ఇది మన ఫంక్షన్. సో ఇప్పుడు లైన్స్ని రీడ్ చేశానండి. ఓకే, లైన్స్ని రీడ్ చేశాను. ఇప్పుడు మనకి ఆ లైన్స్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేయాలి. లైన్స్ అంటే ఫైల్ ఓపెన్ చేసాము, ఈ లైన్లో ఈ స్టేట్మెంట్ రాసి ఫైల్ని ఓపెన్ చేసాము, ఈ స్టేట్మెంట్ రాసి ఫైల్లో ఉన్న లైన్స్ని రీడ్ చేసాం. ఇప్పుడు దాన్ని కౌంట్ చేస్తాం. సో లైన్ కౌంట్ కదా మనకు కావాల్సింది, లైన్ అండర్ స్కోర్ కౌంట్. ఓకే, లైన్ అండర్ స్కోర్ కౌంట్ ఈక్వల్ టు, సో లైన్స్ ఎన్ని ఉన్నాయని కౌంట్ చేయాలంటే లెన్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేస్తే సరిపోతుంది, ఈజీ. ఓకే, అంతకంటే ఏముండదండి, మనకి డైరెక్ట్గా లైన్స్ కౌంట్ వచ్చేస్తుంది అనమాట అండి. ఓకే, సో లైన్స్ కౌంట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం వర్డ్స్ కౌంట్ చేయాలి. సో లైన్ అండర్ స్కోర్ వర్డ్స్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. ఇప్పుడు మన వర్డ్స్ కౌంట్ చేయాలంటే ప్రతి లైన్ని మనం తెచ్చుకోవాలి. ఆ లైన్ తెచ్చుకొని ఆ లైన్ని స్ప్లిట్ చేసిన తర్వాత వచ్చే రిజల్ట్ ఏదైతే ఉంటుందో లిస్ట్ లాగా ఉంటుంది అనమాట అండి. సో ఆ లిస్ట్ని మొత్తం సమ్ చేసామనుకోండి, అంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని టోటల్ మనకి సమ్ వచ్చేస్తుంది అనమాట. ఐటమ్స్ కూడా ఒక్కొక్క ఐటమ్ని కౌంట్ చేయాలంటే మనకు ఒక ఫర్ లూప్ కూడా రాసుకోవాలన్నమాట. అంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని ఫర్ లూప్ రాసుకున్నాం అనుకోండి, దాన్ని మొత్తం సమ్ చేస్తే టోటల్ మనకి రిజల్ట్ వచ్చేస్తుందండి. ఓకే, సో ఇప్పుడు సమ్ రాస్తున్నాను. అంటే సమ్ చేయాలి కాబట్టి మనం వెనకాల నుంచి వస్తున్నాం అనమాట. మనం సమ్ చేయాలి. ఏం సమ్ చేయాలి, ఓకే, లైన్స్ తెచ్చుకొని ఆ లైన్స్ని స్ప్లిట్ చేసి ఆ లిస్ట్ కింద ఫామ్ అయిన ప్రతి ఒక్క వర్డ్ని ఫర్ లూప్లో ఐటరేషన్ చేసి సమ్ చేయాలి. ఓకే, సో ఇది చూడండి. ఇప్పుడు ఏం చేస్తానంటే లైన్స్, ఓకే లైన్స్ కాదు లెంత్ తెచ్చుకోవాలి ఫస్ట్, ఎందుకంటే లెన్ ఆఫ్ లైన్స్ ఎన్ని లైన్స్ ఉన్నాయో తెచ్చుకోవాలి కదంటే చాలా లైన్స్ ఉంటాయి.
సో లెన్ ఆఫ్ లైన్స్ తెచ్చుకోవాలి. సో లైన్స్ ఇక్కడ తెచ్చుకునే ముందు నేను ఏం చేస్తానంటే ఒక వేరియబుల్ తీసుకుంటున్నానండి ఫర్ లూప్లోకి రాయడం కోసం. ఇక్కడ లెన్ స్ప్లిట్ వచ్చే ప్రతిదాన్ని స్ప్లిట్ చేయమని చెప్పేసి ఫంక్షన్ రాశానండి. రాసి ఇక్కడ ఫర్ లైన్, ఓకే, ఆ లైన్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, లైన్స్ ఫర్ లైన్ ఇన్ లైన్స్లో నుంచి తెచ్చుకోవాలి, అంటే ఈ స్టేట్మెంట్స్ నుంచి తెచ్చుకోవాలి. అంటే దీన్ని కాల్ చేసామంటే ఈ ఫంక్షన్ కాల్ అయిపోతుంది. సో లైన్స్లో ఉన్న ప్రతి లైన్ని లైన్లోకి తెచ్చుకుని లైన్స్లో ఉన్న ప్రతి లైన్ని లైన్లోకి తెచ్చుకుని, సో లైన్ అంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది, మనం ఇక్కడ వేరే వర్డ్ రాసుకుందాం, ఐ అని రాసుకుందాం అండి. ఓకే, సో ఎందుకంటే లైన్ అంటే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఓకే, సో ఇప్పుడు ఐ ఏదంటే లైన్స్లో ఉన్న ప్రతి లైను ఐలోకి వచ్చింది అనమాట అండి. ప్రతి లైను ఐలోకి వచ్చింది. సో ఐలోకి వచ్చి ఐ ఏం చేసిద్ది, స్ప్లిట్ చేసిద్ది. ఇక్కడ ఐని స్ప్లిట్ చేస్తుంది, అంటే లిస్ట్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఆ లిస్ట్ కింద ఫామ్ అయిన తర్వాత ఓకే ప్రతి లిస్ట్లోనూ ఓకే లెన్ ఎన్ని ఉన్నాయి అనేది కౌంట్ చేసిద్ది అనమాట. స్ప్లిట్ అయినప్పుడు ఎన్ని ఉన్నాయి అందులో ఐటమ్స్ అనేది కౌంట్ చేస్తుంది, అంటే ఎన్ని వర్డ్స్ అంటారు, అంటే ప్రతి వర్డ్ ఒక ఐటమ్ కింద ఫామ్ అవుతుంది అక్కడ. సో లెన్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం కాబట్టి ఐలో ఉన్న ప్రతి లైన్లో ఉన్న ఆ వర్డ్స్ని లెన్ అంటే కౌంట్ చేసి ఒక నెంబర్ ఇస్తుంది. ఆ నెంబర్స్ అన్నీ కలిపి, అంటే ప్రతి లైన్లో ఉన్న ప్రతి లైన్ని స్ప్లిట్ చేసింది కదండి, ఆ లైన్లో ఉన్న ప్రతి వర్డ్ని లిస్ట్ కింద ఫామ్ అవుద్ది. అవన్నీ కలిపి ప్రతిదాన్ని ఇక్కడ సమ్ అనే వర్డ్ రాసాం కాబట్టి టోటల్ సమ్ అయిపోతుంది. సో అప్పుడు మనం ఫైనలీ లైన్ వర్డ్స్ కాదు, ఇది వర్డ్ కౌంట్. ఓకే, మనం ఇక్కడ రాంగ్ రాసాము, వర్డ్స్ కౌంట్ అని రాద్దాం. ఓకే అండి, వర్డ్స్ కౌంట్ వచ్చేస్తుంది అన్నట్టు. అదేనండి, అర్థమైందండి, మీకు చెప్పింది అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం క్యారెక్టర్స్ కౌంట్ అండి. క్యారెక్టర్స్ కౌంట్ ఈక్వల్ టు ఇది కూడా మనకి సమ్మే చేయాలండి. ఎందుకంటే ఇక్కడ మనం స్ప్లిట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకు స్ప్లిట్ చేయాల్సిన అవసరం లేదంటే మన వర్డ్స్ కాదు కదండి మనం లెక్క పెడుతుంది, క్యారెక్టర్స్ అనమాట, అంటే ఒక్కొక్క క్యారెక్టర్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ఇక్కడ కూడా సమ్మే రాస్తామండి. సమ్ రాసి ఓకే మళ్ళీ లెన్ అంటే ఒక్కొక్క వర్డ్ ఒక్కొక్క లైన్ లెంత్ ఎంత ఉందో తెచ్చుకుంటామండి. అది కూడా ఎలా తెచ్చుకుంటాము, స్ప్లిట్ చేసి తెచ్చుకుంటాం, అంటే స్ప్లిట్ చేసి దాని లెంత్ కౌంట్ చేయమని చెప్పి అడుగుతాం అనమాట. ఓకే, ఇక్కడ జే అని ఇచ్చుకుందాము, ఎందుకంటే మళ్ళీ లైన్స్ రాస్తే ఐ రాసాం అనుకోండి మళ్ళీ కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో జే అని ఇచ్చాను, స్ప్లిట్ చేశాను. ఓకే, ఇక్కడ ఫర్ లూప్ ఫర్ జే ఇన్ లైన్స్. ఓకే, ఆ లైన్స్లో ఉన్న ప్రతి లైన్స్ని తెచ్చుకుని జేలోకి తెచ్చుకుంటున్నాము. ఇక్కడ ఫర్ లూప్ రాసి జేలోకి తెచ్చుకుంటున్నాము. జేలోకి వచ్చిన ప్రతి లైన్ని స్ప్లిట్ చేస్తున్నాము. స్ప్లిట్ చేయక్కర్లేదు. ఎందుకు స్ప్లిట్ చేయక్కర్లేదు అంటే ఇక్కడ మన వర్డ్ కౌంట్ కదా రాస్తుంది. సో స్ప్లిట్ అవసరం లేదు. ఇక్కడ మనం వర్డ్ కౌంట్ కాదు కదా, క్యారెక్టర్ కౌంట్ కదా మనం చేస్తుంది. సో స్ప్లిట్ అవసరం లేదు. కాబట్టి డైరెక్ట్గా జే అని రాసేసానండి. ఓకే, సో జే అని రాసి ప్రతి ఒక్క లైన్ ఆ పైన ఉన్న లైన్స్లో అన్ని లైన్స్ని జేలోకి తెచ్చుకొని, సో జేలోకి వచ్చిన ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఓకే లెంత్ తీసుకురామని చెప్పాను. అంటే ప్రతి లైన్కి ఒక లెంత్ వచ్చింది అనమాట, ఒక లెంత్ కౌంట్ వచ్చింది. ఆ లెంత్ కౌంట్ టోటల్ అన్నీ కలిపి సమ్ చేయమని చెప్పేసి ఇక్కడ రాసాం. సో ఆటోమేటిక్గా మనకి క్యారెక్టర్ కౌంట్ వచ్చేస్తుంది ఫ్రెండ్. సో ఇవన్నీ రిటర్న్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, రిటర్న్ లైన్ కౌంట్, వర్డ్ కౌంట్, వర్డ్స్ అండర్స్కోర్ కౌంట్, క్యార్ కౌంట్. ఓకే, ఇలా చేస్తాం అనుకోండి ఆటోమేటిక్గా 3 రిజల్ట్స్ వచ్చేస్తాయి. మనకి కొంచెం రిజల్ట్స్ వచ్చినప్పుడు ఏది ఏ నెంబర్ ఏది ఏ కౌంట్ ఏదో తెలియాలి కాబట్టి ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే అండి ఫార్మాట్ చేయొచ్చండి. ఫార్మాట్ ఇక్కడ నేను చేస్తాను చూడండి. ఫార్మాట్ మనం ప్రింట్లో ఫార్మాట్ ఎలా చేస్తామో అదే ఫార్మాట్ అండి ఇది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే లైన్ కౌంట్ అని ఒక వర్డ్ రాసి కోలన్ ఇచ్చి దీన్ని తీసుకెళ్ళి ఫంక్షన్లో పెడుతున్నానండి. ఓకే, నెక్స్ట్ మనకి వర్డ్స్ కౌంట్. ఓకే, దీన్ని తీసుకెళ్ళి క్యార్ కౌంట్. ఓకే, ఇప్పుడు ప్రింట్ అయినప్పుడు కొంచెం ఈజీగా మనకు ఐడెంటిఫికేషన్ ఉంటుంది అన్నమాట, అంతకంటే ఏం కాదండి ఇది.
సో ఇప్పుడు మనం ఇన్పుట్ వాల్యూ రాసుకోవాలి. సో ఇన్పుట్ వాల్యూ రాసుకోవాలి కాబట్టి దీనికి ఒక పేరు తీసుకున్నామంటే వేరియబుల్ నేము. సో ఫైల్ అండర్ స్కోర్ పాత్, పాతే కదండి మనకు కావాల్సింది, అందుకని పాత్ అని ఫైల్ పాత్ అని రాశాను. సో ఇన్పుట్ ఎంటర్ ది ఫైల్ పాత్. ఓకే, సో ఫైల్ పాత్ని ఎంటర్ చేయమని చెప్పి అడిగాను యూజర్ని. ఈ ఎంటర్ చేసిన ఫైల్ పాత్ని తీసుకెళ్ళి పైన ఉన్న ఫంక్షన్లోకి పాస్ చేస్తాం అనమాట అండి. సో దానికి కూడా ఒక వేరియబుల్ నేమ్ చేద్దామండి, ఎందుకంటే ప్రింట్ చేసుకోవాలి కాబట్టి. సో కౌంట్ అండర్ స్కోర్ ఫైల్ అండర్ స్కోర్ స్టాట్స్. ఓకే, ఫైల్ అండర్ స్కోర్ పాత్. ఓకే, చేస్తానండి. ఇప్పుడు ప్రింట్ ఆర్ఈఎస్ కదా మనం ప్రింట్ చేసుకోవాల్సింది, రిజల్ట్స్ని ప్రింట్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇప్పుడు రన్ చేస్తున్నానండి. ఓకే, ఫైల్ పాత్ అడుగుతుంది ఇప్పుడు మనకి. ఫైల్ పాత్ నేను ఆల్రెడీ డెస్క్టాప్లో ఒక టెస్ట్ ఫైల్ పెట్టానండి. సో డెస్క్టాప్లో టెస్ట్ ఫైల్ని ఇక్కడ ఫైల్ పాత్ని ఆల్రెడీ ముందే కాపీ చేసి పెట్టుకున్నాను, అదే ఫైల్ పాత్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇస్తున్నానండి. సో ఇందులో ఇది ఒక లైసెన్స్ టెక్స్ట్ ఫైల్ అండి. సో ఇది ఒక సాఫ్ట్వేర్ లైసెన్స్ టెస్ట్ ఫైల్, దాంట్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసుకోవాలి కదా. సో ఒక శాంపిల్ కోసం తీసుకున్నాను, చూసారండి. మనం ఇక్కడ రాసాం చూసారా, లైన్ కౌంట్ అని, వర్డ్స్ కౌంట్ అని, క్యారెక్టర్స్ కౌంట్ అని తీసి రాసాం కదా. ఇవన్నీ కూడా లైన్ కౌంట్ అని విడిగా, వర్డ్స్ కౌంట్ అని విడిగా, క్యారెక్టర్ కౌంట్ అని విడిగా వచ్చింది. చూసారా ఎంత క్లియర్గా నీట్గా 3 వచ్చినాయి. సో ఇలా ఫార్మాట్ చేసుకున్నప్పుడు ఏంటంటే క్లియర్గా మనకి ఏది దేంది అని తెలుసుకోవడం కోసం నేను ఇలా రాస్తూ ఉండే, అది మనకు మంచిది. రాసుకుంటే క్లారిటీ ఉంటుంది అనమాట. రిజల్ట్ వచ్చినప్పుడు ఏ కౌంట్ మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాము, ఏది తెచ్చుకుంటున్నాము అనేది క్లారిటీ ఉంటుంది. అదండి. సో అదండి, నాకు తెలిసిందే నేను చెప్పానండి. నాకు తెలియంది ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి. బాయ్ అండి.